नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। తెలంగాణ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రులు పెద్దలు శ్రీ ఈగల రాజేంద్ర గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర మా డాక్టర్ గారి నంబర్ ఏం భయపడదు. మళ్ళీ మీకు ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలో మీ ఫోన్కు మళ్ళీ SMS నెల తర్వాత వస్తుంది, 28 రోజుల తర్వాత. ఇప్పుడు మీకు ఏ ప్లేస్లో తీసుకోవాలో ఏ డేట్ తీసుకోవాలో కంపల్సరీగా మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది. కంపల్సరీగా ఆ టైంకి మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా. మళ్ళీ రాష్ట్ర ఆరోగ్య శాఖ వాసులు సోదరులు ఈటల రాజేంద్ర గారు 10-11 నెలలుగా కరోనా మహమ్మారి ప్రజల్ని వణికిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రానికి తేడా లేకుండా, ఈ దేశం ఆ దేశానికి తేడా లేకుండా ప్రపంచ మానవానికి కంటి మీద కొట్టులేకుండా చేస్తున్నట్టు వైరస్ కరోనా వైరస్. కరోనా వైరస్ గురించి అన్ని దేశాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మంది శాస్త్రవేత్తలు ప్రజలకు ఒక వ్యాక్సిన్ అందించాలి, ప్రజల యొక్క భయాన్ని దూరం చేయాలి, ప్రజలకు ఒక భద్రత కల్పించాలనే సంకల్పంలో భాగంగా హైదరాబాద్లో అనేక రకాల కార్పొరేట్ హాస్పిటల్ వస్తూ ఉంటాయి. మోడర్న్ ఎక్విప్మెంట్తో, మోడర్న్ మాడ్యులర్ బెడ్లతో అసలు బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. అందులో బాగానే ఇవాళ PRK హాస్పిటల్ కూడా ఇక్కడ సిటీ స్కాన్ కానీ, MRI కానీ, క్యాథలాబ్ కానీ అన్ని అంగులతో ఈ హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సంతోషం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళకు కూడా, కర్ణాటక రాష్ట్రానికి, మహారాష్ట్ర ప్రాంత వాసులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ వైద్యానికి వచ్చే రాష్ట్రం ఉంది. కాబట్టి PRK హాస్పిటల్ అన్ని హంగులతో, అన్ని రకాల సౌకర్యాలతో ప్రజలకు సేవలు అందించి క్రమంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ కూడా పూర్తిగా అందించాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. అదృష్టం కొద్ది మన రాష్ట్రానికి, మరి ముఖ్యంగా హైదరాబాద్కి కరోనా వ్యాక్సిన్ మనకే కాకుండా దేశ ప్రజానికానికి, ప్రపంచ ప్రజానికానికి అందించడం శుభసూచకం. కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం కోసం ఈరోజు ప్రయోగం చేసాం. ఆ తదుపరి భారత ప్రభుత్వం ఫోర్త్ ఫ్రంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, లైక్ మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయత్ డిపార్ట్మెంట్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే కాకుండా ఈ ప్రైవేట్ ఫెసిలిటీస్లలో కూడా
వాళ్ళ వ్యాక్సిన్ అందించేటువంటి అక్కడ ఉంటారు. దానితో పాటుగా కోమార్బిడిటీ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు కూడా ప్రయారిటీ బేసిస్లో వ్యాక్సిన్ చేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇచ్చే ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం ICMR ఏ గైడ్లైన్స్ ఇష్యూ చేసిందో, ఏ ప్రయారిటీని ఫిక్స్ చేసిందో ఆ ప్రయారిటీ మీద వ్యాక్సినేషన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్డేట్ చేయడం జరిగింది. నిన్న కూడా దాదాపు 800 పెన్షన్ కేంద్రంలో ఈ టెస్ట్ ట్రయల్స్ కోసం అని చెప్పి జరిపిన ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ హాస్పిటల్ సిబ్బంది కోసం వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా ప్రయోజనం చేస్తూ ఉన్నారు.